హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీ ఆధార్ కార్డ్ యొక్క అథెంటికేషన్ హిస్టరీని ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మీ ఆధార్ కార్డ్ యొక్క అథెంటికేషన్ హిస్టరీని బయోమెట్రిక్ ద్వారా చేసిన, ఓటీపీ ద్వారా చేసిన, డెమోగ్రాఫిక్ ద్వారా చేసిన, ఎలా చేసినా సరే మీ అథెంటికేషన్ హిస్టరీ అనేది ఎలా చెక్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ని మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇప్పుడు మనం మన ఆధార్ కార్డు యొక్క అథెంటికేషన్ హిస్టరీని ఎలా తెలుసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మీరు మీ మొబైల్లో కానీ కంప్యూటర్లో కానీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోవాలి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో మై ఆధార్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. అప్పుడు పేజ్ ఈ రకంగా వచ్చుద్ది. అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఫస్ట్ లింక్ మై ఆధార్ అని చెప్పి అది ప్రెస్ చేయండి. ఇంటర్ఫేస్ అయితే ఈ రకంగా వచ్చింది. ఇదే మై ఆధార్ యొక్క హోమ్ పేజ్. ఇక్కడ మై ఆధార్ వన్ పోర్టల్ ఫర్ ఆల్ ఆన్లైన్ సర్వీసెస్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే మీకు పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది సపరేట్గా. ఇదే మై ఆధార్ యొక్క పోర్టల్. ఇక్కడ మీకు లాగిన్ అని కనిపిస్తుంది కదా, ఆ లాగిన్ దగ్గర ప్రెస్ చేయాలి. లాగిన్ ప్రెస్ చేసినట్లయితే ఇంటర్ఫేస్ అయితే ఈ రకంగా వచ్చింది. ఇక్కడ మీ ఆధార్ నెంబరు, ఆ పైన కనిపిస్తున్న క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ ప్రెస్ చేయాలి. సో ఇప్పుడు నేను డీటెయిల్స్ అని ఫిల్ చేస్తాను. ఇక్కడ నేను నా డీటెయిల్స్ ఫిల్ చేశాను, అంటే ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాను. తర్వాత క్యాప్చా కనిపిస్తుంది కదా, ఆ క్యాప్చాని కింద ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ ప్రెస్ చేశాను. అలా సెండ్ ఓటీపీ ప్రెస్ చేస్తే ఆధార్కి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది. అలా వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ ప్రెస్ చేయాలి. అప్పుడు పేజ్ అయితే ఈ రకంగా వచ్చుద్ది. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, అందులో కింద చూడండి అథెంటికేషన్ హిస్టరీ అని ఉంది కదా, అది సెలెక్ట్ చేయండి. అది ప్రెస్ చేసినట్లయితే మళ్ళీ పేజ్ అయితే ఈ రకంగా వచ్చుద్ది. మనకి డాష్ బోర్డ్ అయితే ఈ రకంగా వచ్చుద్ది. ఇక్కడ చూడండి ప్లీజ్ సెలెక్ట్ అథెంటికేషన్ డేట్ రేంజ్ టు ఫెచ్ అథెంటికేషన్ హిస్టరీ అని చెప్పింది కదా. ఇక్కడ ఫస్ట్ సెలెక్ట్ మొడాలిటీ అని చెప్పింది కదా, ఆ మొడాలిటీ దగ్గర ఇక్కడ యారో మార్క్ క్లిక్ చేసినట్లయితే కొన్ని ఆప్షన్స్ వస్తాయి. అంటే మనం ఏ టైపు అథెంటికేషన్ హిస్టరీ చెక్ చేసుకోవాలనుకుంటున్నామో అది సెలెక్ట్ చేసుకోవాలి. బయోమెట్రిక్ అండ్ ఓటీపీయా, డెమోగ్రఫికా, అలా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, అందులో మనకి ఏది కావాలి అనుకుంటున్నామో అది సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ప్రజెంట్ నేను ఇప్పుడు ఇక్కడ ఓటీపీ అనే దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. కింద చూడండి ఇక్కడ ఉంది కదా, ఆ ఓటీపీ అని అది సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ డేట్ రేంజ్ సెలెక్ట్ చేసుకోవాలి, అంటే ఎప్పటి నుంచి ఎప్పటికి కావాలి అని చెప్పి, స్టార్టింగ్ డేటు, ఎండింగ్ డేటు. సో నేను స్టార్టింగ్ డేటును ఎండింగ్ డేటు రెండు సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ. అలా స్టార్టింగ్ డేటు, ఎండింగ్ డేటు రెండు సెలెక్ట్ చేసిన తర్వాత ఫెచ్ అథెంటికేషన్ హిస్టరీ అని చెప్తుంది కదా, అది ప్రెస్ చేయాలి. అది ప్రెస్ చేసినట్లయితే మనకి ఇలాగా నెక్స్ట్ ఇంటర్ఫేస్ వచ్చింది. అందులో ఇక్కడ చూడండి యువర్ సెలెక్షన్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ వన్ అథెంటికేషన్. ఇక్కడ నాకు ఓటీపీ ద్వారా సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి 100% అని చెప్పేసి ఉంది. బయోమెట్రిక్స్, డెమోగ్రఫిక్ కూడా సెలెక్ట్ చేస్తుంటే వాటికి సంబంధించి కూడా డీటెయిల్స్ వచ్చాయి. ఇక్కడ మనకి లిస్ట్ సీరియల్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్పి వచ్చింది. ఒక సీరియల్ నెంబరే, అంటే నేను ఓటీపీ ద్వారా ఒకసారి చెక్ చేశానని చెప్పారు అనమాట. ఇందులో డేటు, టైము, ఓటీపీ మోడ్, ఇంకా ఏ సర్వీస్ యూజ్ చేసాము అనే డీటెయిల్స్ కూడా ఇక్కడ వస్తాయి. అక్కడ మీరు ఓటీపీ ద్వారా ఎన్నిసార్లు యూజ్ చేశారు అనేది ఆ లిస్ట్ మొత్తం వచ్చింది. 10 అయితే 10, 20 అయితే 20, అలా లిస్ట్ మొత్తం వచ్చింది. అలాగే మీరు బయోమెట్రిక్స్ చెక్ చేసుకోవాలనుకుంటే ఆప్షన్లో బయోమెట్రిక్ అని సెలెక్ట్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు. ఇంకా డెమోగ్రఫిక్ చెక్ చేసుకోవాలనుకుంటే ఆప్షన్లో అక్కడ డెమోగ్రఫిక్ సెలెక్ట్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు. అంటే బయోమెట్రిక్ అథెంటికేషన్ హిస్టరీ, డెమోగ్రఫిక్ అథెంటికేషన్ హిస్టరీ కూడా మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు ఈ డేటా మొత్తాన్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ పీడిఎఫ్ అని చెప్పింది కదా, ఆ డౌన్లోడ్ పీడిఎఫ్ ప్రెస్ చేసినట్లయితే ఈ డేటా మొత్తం మీకు డౌన్లోడ్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు మీ ఆధార్ కార్డు యొక్క అథెంటికేషన్ హిస్టరీని చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోవచ్చు, లేదంటే డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మన వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ కమ్ అప్ విత్ అనదర్ వీడియో.